హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్ దోశ. హోటల్లోనే కాదు, మన ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దోశ క్రిస్పీగా రావాలి అంటే ఒక చిన్న టిప్స్ కూడా చెప్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏందో మీకే అర్థమైద్ది. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు మినప్పప్పు, పొట్టుపప్పు తీసుకున్నానండి. నేను నీళ్లు పోసి శుభ్రంగా కడగాలండి పప్పుని. ఇలా కడిగిన పప్పులో నీళ్లు పోసి 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. పప్పుని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మరో గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల బియ్యాన్ని కూడా తీసుకోవాలండి. పప్పు బియ్యం కొలతలతో తీసుకోవడం వల్ల దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మన రేషన్ బియ్యం అయినా పర్లేదండి, ఇంట్లో వాడే బియ్యం అయినా పర్లేదు. బియ్యాన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడగాలండి. మళ్ళీ నిండా నీళ్లు పోసి ఇవి కూడా 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. 4-5 గంటల తర్వాత శుభ్రంగా కడిగానండి నేను. పప్పు బియ్యం కూడా చక్కగా నానాయి. ఇవి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం పప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. పిండి మొత్తం పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పప్పుని ఉంచి ఆ పప్పులో 1/2 కప్పు అన్నం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా అన్నం వేసి పట్టడం వల్ల దోశలు అనేది మెత్తగా స్పాంజిలా ఉంటాయండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా పిండిలో కలుపుకోవాలండి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. మనం నీళ్లు కూడా పోయాల్సిన అవసరం అయితే లేదు. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. పిండి నేను నైట్ రుబ్బుకొని పెట్టుకున్నానండి. చూడండి, పొద్దున్నే తీసి చూపెడుతున్నాను. పిండి చాలా చక్కగా పొంగింది. రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలపాలండి. పై నురుగులు మొత్తం పోయేంత వరకు బాగా కలపాలండి. ఈ ఒక్క పిండితోని 4-5 రకాలు చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశ, పొంగనాలు, దిబ్బ రొట్టె అన్నీ వేసుకొని తినొచ్చండి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా దోశకి పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా మనం ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. నెయ్యి అయినా నూనె అయినా వేసి దోరగా కాల్చుకోవాలండి దోశని. ఇలా కొలతలతో తీసుకొని వేసుకుంటే చక్కగా ఫస్ట్ టైం వేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా దోశలు వస్తాయండి. ఎన్ని దోశలు వేసినా బోర్ కొట్టదండి, ఇంకా వేయాలనిపిస్తుంది. క్రిస్పీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి. అల్లం చట్నీతోని, పల్లీల చట్నీతోనైనా ఈ దోశలు తినొచ్చండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.